హాయ్ అండి. మనం ఇప్పుడు సమ్మర్ సీజన్ అయితే వచ్చేసింది. ప్రతి ఒక్కరి ఇంట్లో మామిడికాయ అనేది ఖచ్చితంగా అవైలబిలిటీలో ఉంటుంది కదా! సో, మరెందుకు ఆలస్యము? ఎప్పుడు ఒకటే ఐటెమ్స్ కాకుండా కాస్త స్పెషల్‌గా నోటికి ఇంపుగా అనిపించేలాగా మ్యాంగోతో, అది కూడా మ్యాంగో తొక్కు అండి. ఆ తొక్కుతో రైస్ అయితే కలుపుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్‌గా అయితే ఉంటుందండి. మరెందుకు ఆలస్యము? వీడియో మాత్రం పూర్తిగా చూసేసేయండి. దానికోసం నేనేం చేస్తున్నానంటే కాస్త మామిడి కాయను వచ్చేసి జస్ట్ కొంచెం మాత్రమే తురుము పట్టేసుకుంటున్నాను. మామూలుగా ఏం చేస్తుంటారు జనరల్గా వచ్చేసి మ్యాంగో రైస్ అంటే తురుము పట్టి అయితే చేసేస్తుంటారండి. కానీ నేను ఈరోజు కాస్త డిఫరెంట్గా ఏ విధంగా చేసినా టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. తురుము కొంచెము, తొక్కు కొంచెం అండి. తొక్కు అని ఎందుకు అంటున్నా అంటే మామిడికాయలని ఫైన్ పేస్ట్గా కాకుండా అక్కడక్కడ తొప్పలు ఉండేలాగా పేస్ట్ చేసుకోవాలి. దానికోసం మామిడికాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలను తీసుకొని వాటిని కూడా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. పక్కన పెట్టేసుకోండి. మామిడికాయను చూడండి ఇంత స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నా అండి కచ్చా పచ్చాగా. దాన్ని తొక్కు అంటారండి. కచ్చా పచ్చగా పట్టిన దాన్ని తొక్కు అని అంటాము. ఎలాంటి వాటర్ అయితే యాడ్ చేయకండి ఫ్రెండ్స్. కావాలంటే స్లో మోషన్లో మిక్సీ పట్టేసేయండి. కానీ అది మనకు గ్రైండ్ అవ్వట్లేదు అని చెప్పేసి కొందరైతే వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. అలా చేస్తే టేస్ట్ అనేది ఏం బాగుండదండి. ఇంకా ఒక ప్యాన్ తీసేసుకొని ఆ ప్యాన్లో తగినంత ఆయిల్ తీసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై చేసేసేయండి. ఆనియన్స్ వీటన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి. మామిడికాయ బాగా పుల్లగా ఉన్నది తీసుకోండి. ఇంకా ఎలాంటి లెమన్ అయినా ఎలాంటి నిమ్మకాయ ఇది ఉంటుంది కదా చింతపండు ఏదైతే అస్సలు యాడ్ చేయకండి ఫ్రెండ్స్. జస్ట్ ఓన్లీ మామిడికాయతో మాత్రమే ఈ రెసిపీ మాత్రం పూర్తి చేసేసేయండి. ఒకవేళ కొందరికి జీరా అనేది ఇష్టం ఉంటే జీరా కూడా కాస్త ఎక్కువగానే యాడ్ చేసేసుకోండి. డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను వచ్చేసి పోపు దినుసులు అన్నీ వేసేసాను. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ పసుపు కూడా యాడ్ చేసేసానండి. యాడ్ చేసిన తర్వాత అది చూడండి తొక్కు అంటే అది ఏ విధంగా కనిపిస్తుంది కచ్చా పచ్చాగా ముక్కలు ముక్కలు కనిపిస్తుంది కదా ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా అయిన తర్వాత ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న రైస్ని కలుపుకొని ఈ విధంగా సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో తొక్కు రైస్ అనేది రెడీ అయిపోతుందండి. మరి ఎందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది.